ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి 80 కొత్త ఆర్టీసీ బస్సుల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కొత్త బస్సుల్లో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. కొత్త బస్సులు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆర్థిక ఏడాది 400 కోట్ల రూపాయల వ్యయంతో 1050 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. విడతల వారీగా 2024 మార్చి నాటికి కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురానుంది. మిగతా ముఖ్య పట్టణాల్లో కాలుష్యాన్ని నివారించాలనే ఆలోచనతో 1000 వరకు ఎలక్ట్రానిక్ బస్సులను కూడా కొనుగోలు చేసేటువంటి ఒక ప్రక్రియ. ఈ సందర్భంగా ఒకటే ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యలేదు. వారందరికీ గత ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి అనేక అంశాలను వివిధ స్థాయిల లోపల పరిష్కారం చేసేటువంటి అంశం ఒకటైతే ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యం అత్యంత ముఖ్యం. ఈరోజు ఆర్టీసీ ప్రయాణికులు దాదాపు రోజు 45 లక్షల మంది పైగా ఇటువంటి ఇంత పెద్ద సంస్థ లోపల ప్రయాణం చేస్తూ ఉన్నారంటే వారికి సంబంధించినటువంటి దాదాపు 364 బస్ స్టేషన్ల లోపల ఉండే సౌకర్యాలు కావచ్చు, అక్కడ ఉండబడేటువంటి వాళ్లకు బస్సు టైమింగ్స్ కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలు చాలా కష్టమైనప్పటికీ కూడా ఆర్టీసీ సిబ్బంది సమర్థవంతంగా టెక్నికల్ ఐటీ యొక్క ఇన్వాల్వ్మెంట్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి కార్మికులను రక్షించుకునే బాధ్యత మాది. దాడులను సహించేదే లేదు. ఆర్టీసీ కుటుంబం ఇదంతా. ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా అండగా ఉంటాం. అన్ని కేటగిరీలకు అందుకే ముందు చెప్పిన నాట్ ఓన్లీ హైదరాబాద్ నుంచి మిగతా రాష్ట్రాల రాజధానులకు, హైదరాబాద్ నుంచి మిగతా జిల్లా హెడ్ క్వార్టర్స్కు కాదు, హైదరాబాద్తో పాటుగా మిగతా జిల్లాలలో ఉన్న డిపోలల్లో ఏ మహిళలు ఉపయోగించుకునేటువంటి సౌకర్యానికి ఉపయోగపడే కేటగిరీ బస్సులు కూడా ఉన్నాయి. 80 కొత్త బస్సుల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రయాణికులకు నిరంతరం నాణ్యమైన మెరుగైన సేవలు అందించడానికి టీఎస్ఆర్టీసీ ఎప్పటికప్పుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. అలాగే మార్కెట్లో వచ్చే కొత్త అన్ని టెక్నాలజీస్ను అందిపుచ్చుకుంటూ మార్కెట్లో ఉన్న అన్ని బస్సుల కన్నా మెరుగ్గా ఉండేందుకు కూడా నిరంతరం కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో పెరిగినటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సులో మహిళల ప్రయాణం ద్వారా కూడా పెరిగినటువంటి రద్దీని తట్టుకునేందుకు కొత్త బస్సులను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాదాపుగా 40 బస్సులను ఇప్పుడు కొత్త బస్సులను ఓపెన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర కొత్త 40 బస్సులను కూడా ఓపెన్ చేశారు. దీంట్లో 20 సెమీ స్లీపర్స్, అలాగే చూసుకున్నట్లయితే 20 మెట్రో ఎక్స్ప్రెస్లు, అలాగే 20 రాజధాని బస్సులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సెమీ మెట్రో ఎక్స్ప్రెస్ అలాగే సెమీ స్లీపర్లో కూడా మనం వెళ్తున్నాము. సో ఈ స్లీపర్ బస్సుల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా ఎక్కడికక్కడ ర్యాక్స్ అంటే ప్రైవేట్ ట్రావెల్స్కి ధీటుగా ఈ బస్సెస్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ కూడా నాన్ ఏసీ బస్సులు. దాదాపుగా 20 బస్సుల్ని ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 33 సీటింగ్ కెపాసిటీ కలిగినటువంటి ఈ పుష్ బ్యాక్ సీట్లు కావచ్చు, అలాగే 15 సంబంధించినటువంటి ఈ స్లీపర్స్ బెడ్స్ కూడా ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయి. దాదాపుగా ఈ బస్సులు 20 దాకా ప్రస్తుతం రోడ్ల మీదకి వచ్చాయి. ఇవన్నీ కూడా లాంగ్ డిస్టెన్స్కి ఈ బస్సులు వాడతామని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం 20 బస్సులు, అలాగే రాజధానికి సంబంధించినటువంటి 20 బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి 20 బస్సులు కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. అయితే మొత్తంగా 1000 కోట్ల రూపాయలతో ఇంకా బస్సులు అన్నిటి కూడా తీసుకొస్తామని చెప్పేసి, అది కూడా మార్చి లోపలికే ఇంకా సరికొత్త ఎలక్ట్రికల్ బస్సులు కూడా తీసుకొస్తామని చెప్పేసి ఎండి సజ్జనార్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది చూసుకున్నట్లయితే వెనక ఎగ్జిట్ డోర్ కూడా ఇచ్చారు. అలాగే సీసీ కెమెరాస్కి సంబంధించి వాటన్నిటికి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు పూర్తిగా వెనకాల ఎనీ ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ ఎప్పుడప్పుడు కూడా బయటకు వెళ్ళడానికి పూర్తిగా ఎగ్జిట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే సీసీ కెమెరాస్ ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి పూర్తిగా 5 సీసీ కెమెరాస్ కూడా ఈ బస్సులో ఏర్పాటు చేశారు. అలాగే ఏ బెడ్కి ఆ బెడ్ దగ్గర చూసుకున్నట్లయితే పూర్తిగా ఎలక్ట్రికల్ పోర్ట్స్ కూడా మనకి అందుబాటులో ఉంచారు. అలాగే పుష్ బ్యాక్ సీట్స్ అన్నిటికి కూడా కింద కూడా సంబంధించి ఛార్జర్స్, యూఎస్బి పోర్ట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఈ బస్సెస్లో ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళేటప్పుడు ఫోన్స్ వాడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనం కెమెరాలో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి 2 యూఎస్బి పోర్ట్స్ కూడా మనకి ఇచ్చారు. యూఎస్బి పోర్ట్స్లోనే మనం ఫోన్ ఛార్జింగ్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మనం పెట్టుకునేందుకు వీలుగా ఇచ్చారు. అలాగే స్లీపింగ్ పైన బస్సెస్కి కూడా పూర్తిగా ఎలక్ట్రికల్ పోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ల్యాప్టాప్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కావచ్చు, వీటన్నిటికీ అక్కడ
యూనివర్సల్ బోర్డు తోటి పూర్తిగా ఒక లైటింగ్ దాంతోపాటుగా ఒక బోర్డును కూడా ఇవ్వడం జరిగింది. సో సరికొత్త ఆవిష్కరణలతోటి ఈ బస్సులు తయారు చేసామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 400 కోట్లతో 10,000 అంటే 1,050 బస్సులను కూడా ఇక్కడ తీసుకొస్తాము. ఇవన్నీ కూడా మార్చి నాటికే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మార్చి నాటికి మరొక 400 బస్సులు అలాగే 512 ప్రైవేట్ బస్సులు పల్లె వెలుగు బస్సులు కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం దీంట్లో ఉన్న ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడేందుకు డ్రైవర్ కూడా ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎన్ని సీట్స్ ఉంటాయి, అసలు ఎలా ఉంది సార్ బస్సు సంబంధించి ఫెసిలిటీస్ ఏంటి? ఇది 33 సీట్ పుష్ బ్యాక్ సార్, స్లీపర్ 15 సీట్లు సార్. సో ఏమన్నా సీసీ కెమెరాస్ ఎన్ని ఉంటాయి సార్, ఎలా ఉంది? ప్లస్ ప్రతి సీటుకి కూడా మీరు ఇవి ఇచ్చారు కదా ఎలక్ట్రికల్ సంబంధించిన. అవును సార్, సీసీ కెమెరాలు 2 ఉంటాయి సార్. ఇక్కడ కనిపిస్తుంది సార్, లోపల ఒకటి, ఇక్కడ ముందు భాగం ఒకటి కనిపిస్తుంది. ఇది స్పీడ్ 75-80 వరకు ఉంటుంది సార్. బస్సు స్లీపర్ బాగుంది సార్, ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. లాంగ్ వెళ్ళే వాళ్ళు పూనా కానీ బెంగళూరు కానీ షిరిడి కానీ అక్కడ వెళ్ళే వాళ్ళు, దూర ప్రయాణం చేసే వాళ్ళకు ఈ స్లీపర్ అవసరం ఉన్న వాళ్ళు స్లీపర్ బుక్ చేసుకోవచ్చు, పుష్ బ్యాగ్ అవసరం ఉన్న వాళ్ళు పుష్ బ్యాగ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం బాగుంది సార్. ఇద్దరు డ్రైవర్లు ఉంటారు దీనికి ఇప్పుడు? 2 డ్రైవర్లు ఉంటారు సార్. లాంగ్ డిస్టెన్స్కి సంబంధించి వెళ్లాల్సినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్ డిస్టెన్స్ 12 గంటల పైన డ్రైవర్స్ 12 గంటల పైన దూర ప్రయాణం చేసే బస్సెస్ అయితే దానికి కూడా ఈ స్లీపర్ బస్సెస్ వాడతామని చెప్పేసి కూడా అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దాదాపు 2 డ్రైవర్లు ఉంటారు. పూణే, బెంగళూరు, తిరుపతి ఇలా వైజాగ్ కానీ దూర ప్రాంతాలకు వెళ్ళే అన్ని డిస్టెన్స్ కూడా ఈ బస్సులు వాడతామని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా నిరంతరంగా ఎలక్ట్రికల్ బస్సులు కూడా వస్తున్నాయి. సిటీలో రద్దీ పెరిగింది, పూర్తిగా 100% ఆక్యుపెన్సీ వస్తుంది కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్కి ధీటుగానే అన్ని ఫెసిలిటీస్తో మరింత మెరుగైన సౌకర్యాలు ఇచ్చేందుకు ఆర్టీసీ ఎప్పుడు సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్,